సిఎస్ఐఆర్ సిబిఆర్ఐ రిక్రూట్మెంట్ 2025. సో సిఎస్ఐఆర్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్. లాస్ట్ డేట్ టు అప్లై 4th April 2025. ఇక్కడ సిఎస్ఐఆర్ సిబిఆర్ఐ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి సైంటిస్ట్ వేకెన్సీస్కి. ఇక్కడ సైంటిస్ట్ వేకెన్సీస్ టోటల్గా 27 వేకెన్సీస్ ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. పే లెవెల్ 11 అండి, 32 years లోపు ఉండాలి. 27 వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ 12, SC 4, ST 2, OBC 4, EWS కేటగిరీ 5 వేకెన్సీస్, PWD కేటగిరీ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ సీనియర్ సైంటిస్ట్ 2 వేకెన్సీ ఉన్నాయి, ప్రిన్సిపల్ సీనియర్ సైంటిస్ట్ 2 వేకెన్సీ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ అవసరం, కానీ సైంటిస్ట్ వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. టోటల్గా 27 వేకెన్సీస్ ఉన్నాయి. సో సైంటిస్ట్ వేకెన్సీస్కి టోటల్గా 32 years లోపు ఉండాలి. కావాల్సిన అర్హత వచ్చేసి ఈ పర్టికులర్ స్ట్రీమ్కి టోటల్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, ఎంటెక్ లేదా ఎంఆర్క్ చేసి ఉండాలి, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేసి ఉండి కొంచెం నాలెడ్జ్ ఉండి అండ్ యూనిట్ హ్యావ్ పబ్లికేషన్. సో ఎంఆర్క్ చేసి ఉండాలి లేదా PhD సబ్మిటెడ్ ఇన్ ఆర్కిటెక్చర్, వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో సైంటిస్ట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ ఆర్కిటెక్చర్ చేసిన వారికి ఉంది. అండ్ మోర్ ఓవర్ PhD ఇన్ సైన్సెస్ చేసిన వారికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. సో PhD లేదా మాస్టర్ డిగ్రీ ఉండాలి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ సివిల్ స్ట్రీమ్లో కూడా సైంటిస్ట్ వేకెన్సీ ఉంది. సో ఎంటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్, డిజాస్టర్ మేనేజ్మెంట్. సో సివిల్ ఇంజనీరింగ్ లేదా అలైడ్ స్ట్రీమ్స్లో PhD చేసిన వారికి లేదా మాస్టర్ చేసిన వారికి ఎలిజిబిలిటీ ఉంది. టోటల్గా 5 వేకెన్సీ ఉన్నాయి. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ, PhD ఇస్ ఎసెన్షియల్ ఆప్షనల్ డిగ్రీ. ఇక్కడ సైంటిస్ట్ వేకెన్సీ 3 వేకెన్సీ ఉన్నాయండి. ఎంటెక్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో చేసి ఉండాలి లేదా PhD ఇన్ దిస్ పర్టికులర్ స్ట్రీమ్లో చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ సైంటిస్ట్ వేకెన్సీ ఇక్కడ డిఫరెంట్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయండి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో. సో ఇక్కడ PhD వచ్చేసి సైన్స్ స్ట్రీమ్లో చేసి ఉండాలి. సో సైన్స్ వచ్చేసి ఏదో ఫిజిక్స్ లేదా ఎనర్జీ ఎఫిషియెంట్ బిల్డింగ్స్ లేదా ఇండోర్ ఎన్వైరన్మెంటల్ క్వాలిటీ IEQ కంట్రోల్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ సెన్సార్స్ అండ్ యాక్చుయేటర్స్ అండ్ ఇట్స్ ఈక్వలెంట్. సో టోటల్గా 3 వేకెన్సీ ఉన్నాయి. PhD ఈ పర్టికులర్ స్ట్రీమ్లో చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక వేకెన్సీ వచ్చేసి సైంటిస్ట్ 1 ఫర్ అన్రిజర్వ్డ్ వేకెన్సీ, సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, ఇంకా పెస్ట్ అండ్ మైకాలజీ, ఎంటమాలజీ, బిల్డింగ్స్. సో ఈ పర్టికులర్ డొమైన్లో చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ కోడ్ 11 అండి, సైంటిస్ట్ వేకెన్సీయే. బట్ ఎంటెక్ వచ్చేసి ఈ పర్టికులర్ స్ట్రీమ్లో చేసి ఉండాలి. అది ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ స్ట్రీమ్లో చేసి ఉండి లేదా PhD ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ స్ట్రీమ్లో చేసి ఉంటే ఎయిదర్ ఎంటెక్ లేదా PhD చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. 2 వేకెన్సీ ఉన్నాయి, 1 ఫర్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ SC కేటగిరీ. అండ్ ఇక్కడ కెమికల్ స్ట్రీమ్లో చేసిన వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. కెమికల్ స్ట్రీమ్ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. ఐదర్ ఎంటెక్ లేదా PhD కెమికల్ స్ట్రీమ్లో చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది, 1 వేకెన్సీ సైంటిస్ట్ వేకెన్సీ. అండ్ ఇక్కడ మెకానికల్ స్ట్రీమ్ వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. మెకానికల్ లేదా మెకాట్రానిక్స్లో మాస్టర్ చేసిన వారికి లేదా PhD చేసిన వారికి 2 వేకెన్సీస్ ఉన్నాయి, 1 ఫర్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ EWS కేటగిరీ. అండ్ ఇక్కడ సైంటిస్ట్ వేకెన్సీ సైన్స్ కెమిస్ట్రీలో PhD చేసిన పాలిమర్ కోటింగ్లో వేస్ట్, వాటర్ వేస్ట్ ట్రీట్మెంట్, కాంక్రీట్ అడ్మిక్చర్. సో ఈ పర్టికులర్ డొమైన్లో కూడా 4 వేకెన్సీస్ ఉన్నాయి సైంటిస్ట్ వేకెన్సీ. సో ఇవి డిఫరెంట్ వేకెన్సీ అండి. ఎంటెక్ వచ్చేసి మీకు మ్యాండేటరీ క్వాలిఫికేషన్, కొన్ని వేకెన్సీస్కి PhD ఉండాలి. సో లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 4th April 2025. ఒకవేళ మీకు ఎలిజిబుల్ ఉంటే మీరు అప్లై చేయండి. ఎవరికైనా మాస్టర్ డిగ్రీ ఉంటే యూ కెన్ జస్ట్ గో ఫర్ ఇట్. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంతకుముందు చూసినట్టుగా 32 years అండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. 5 years of age relaxation for SC ST కేటగిరీ అండ్ OBC కేటగిరీ వారికి 3 years of ఏజ్ రిలాక్సేషన్. ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి మీరు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ క్రైటీరియా ద్వారా ఉంటుంది. సో ఆన్ ద బేస్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్, ఇంకా మీకు ఒకవేళ పబ్లికేషన్స్ ఉంటే SCI జర్నల్ అంటారు లేదా PhD సైంటిఫిక్ జర్నల్, ఏదైనా కాన్ఫరెన్స్ పేపర్స్ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీకు వెయిటేజ్ అనేది ఉండడం జరుగుతుంది. PhD థీసిస్ సబ్మిట్ చేసిన వారికి డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ PhD థీసిస్ కంప్లీట్ చేసిన వారికి ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ అప్లై చేయడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. మీరు ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి మన జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ దట్ పర్టికులర్ ప్లేలిస్ట్. అండ్ లాస్ట్ టు సబ్మిట్ వచ్చేసి 4th April 2025. సో ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 500 రూపీస్ అండి. అండ్ SC ST PWD ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఎటువంటి ఫీజ్ లేదు. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను లేదా మీరు cbri.res.inకి వెళ్ళేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.